హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లు, ఈ విషయం మీద రైతుల ఆందోళన అనేసరికి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. రైతులు కేవలం వారికి సంబంధించినటువంటి సమస్య మీద ఆందోళన చేయట్లేదు. ఇది మొత్తం దేశంతో ముడిపడి ఉన్నటువంటి సమస్య. దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది రానున్న కాలంలో ఆహార ధాన్యాలు దొరకక అత్యంత పేదరికంలో మధ్య అవకాశం ఉంది ఈ వ్యవసాయ బిల్లు మూలంగా. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా పంజాబ్, హర్యానా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే ఉద్యమంలో పాల్గొనడానికి కారణము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, ఆ రైతు సమస్యలు, రైతుల యొక్క ఆదాయము ఇవన్నీ చూసినట్లయితే ఇది ఇమీడియట్గా పంజాబ్ మరియు హర్యానా ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తించినటువంటి పంజాబ్కు చెందిన కేంద్ర మంత్రి కౌర్ గారు రాజీనామా చేశారు. అది రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, రైతులకు మద్దతుగానా లేదా దీని మీద రైతులు తిరుగుబాటు చేసినట్లయితే తన ప్రభుత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా తాను రైతులకు మద్దతు తెలుపుతూ రాజీనామా చేశారా? ఈ రెండు విషయాలు అక్కడ మనం గమనించాలి. అయితే మోడీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి బిల్లు కంటే ముందు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం నుండి ఇప్పటి వరకు రైతు సమస్యల మీద మనం ఆలోచించినట్లయితే మోడీ తీసుకొచ్చింది ఈ బిల్లు ఒక ఎత్తు అయితే, దానికంటే ముందు కూడా స్వాతంత్రానంతరము కాంగ్రెస్ పాలనలో కూడా రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పాలి. ఎందుకంటే రైతు ఆత్మహత్యలను చూసినట్లయితే ప్రపంచంలోనే ఎక్కడ లేకుండా, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా అన్ని మరణాలు సంభవించవు, కానీ భారతదేశంలో రైతులు అంత ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ రైతుల పాలిట ప్రభుత్వాలు ఏ విధంగా శాపంగా మారుతున్నాయి, రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయి, రైతులు ఏ విధంగా మోసపోతున్నారు, ఇవన్నీ విషయాలను మనం సీరియస్గా తెలుసుకున్నట్లయితే ఇది కేవలం రైతుల సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించిన సమస్య. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని వివరిస్తూ చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే, భారతదేశంలో వ్యవసాయం అనేది ఒక మౌలికమైన పరిశ్రమ. ఇది ఆహార ఉత్పత్తికి సంబంధించింది కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలకు మరియు దేశానికి ఆర్థిక పరంగా అభివృద్ధి పరిచేటటువంటి ఒక ముఖ్యమైన పరిశ్రమ కాబట్టి వ్యవసాయం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరుగుతుంది. దీంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తొలగించడానికి, పీడిత వర్గానికి ఉన్నటువంటి లేమిని తొలగించడానికి, భూమి నుండి విముక్తి చేయడానికి వ్యవసాయాన్ని ప్రభుత్వం సమిష్టి వ్యవసాయంగా నిర్వహించాలనే ఆలోచన బాబాసాహెబ్ చేశారు. దానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం మీద దూరదృష్టితో చేసినటువంటి ఆలోచన ఏమిటంటే, రానున్న కాలంలో ఈ భూస్వామ్య కులాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, అవి ఎంత ప్రమాదకరమైనవో, దేశాన్ని ఎంత పతన స్థాయికి నెట్టేస్తాయో అని గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేయాలని చెప్తారు. భూమిని జాతీయకరణం చేయాలని బాబాసాహెబ్ చెప్తూనే ఏ విధంగా జాతీయకరణం చేయాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ అధీనంలో తీసుకొని సాగు చేసే వారికి
ప్రభుత్వము భూమినిచ్చి ఆ పంటను సాగు చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఫెసిలిటీని ప్రభుత్వమే కల్పించి ఉత్పన్నాలను ప్రభుత్వమే తీసుకోవాలి అనే ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఇది 9th డిసెంబర్ 1946న మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో పేర్కొనడం జరిగింది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు బాబాసాహెబ్ ఆలోచనను సహకరించలేదు, ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ శక్తులు కులం పేరిట మతం పేరిట వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో ఉన్నటువంటి భూమి మీద హక్కును కలిగి ఉన్నారు. హక్కునే కలిగి ఉండడం కాదు, చాలా స్పష్టంగా బ్రాహ్మణ ధర్మ గ్రంథాలు పేర్కొనడం జరుగుతుంది. శూద్ర కులాలు పై 3 కులాలను అంటే పై 3 వర్ణాలను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 వర్ణాలను ఎటువంటి ఆశలు లేకుండా ఎటువంటి జీతభత్యాలు లేకుండా సేవలు చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎటువంటి ఆస్తిపాస్తుల్ని కలిగి ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ఆస్తిపాస్తులను కలిగి ఉన్నట్లయితే రాజు అనేవాడు ఎప్పుడైనా వాళ్ళ ఆస్తుల్ని లాక్కోవచ్చని చెప్పడం జరిగింది. ఈ బ్రాహ్మణీయ గ్రంథాల మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పెత్తందారి కులాలు భూస్వామ్య కులాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశం యొక్క అన్ని సంపదల మీద తన పెత్తనాన్ని కలిగి ఉన్నాయి. అందులో భూమి ప్రధానమైనది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశము. మీకు తెలిసిన విషయమే, భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. 184 మిలియన్ హెక్టార్ల భూమి సాగుయోగ్యమైన భూమి భారతదేశానికి ఉంటే ఆ సాగుయోగ్యమైన భూమికి 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరు అందుతుంది. అది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అయితే స్వాతంత్రం నుండి ఇప్పటి వరకు భారతదేశ ప్రభుత్వము రైతులను, రైతు సమస్యలను, వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం చేత రైతుల యొక్క ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయంటే, ప్రభుత్వము పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించక కార్పొరేట్ శక్తుల చేతుల్లో, బడాబాబుల చేతుల్లో, షావుకారుల చేతుల్లో మోసపోతున్నటువంటి రైతులు, అదేవిధంగా మార్కెట్లో వచ్చినటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటి యొక్క ధరలు, విత్తనాల యొక్క ధరలు సరైన దిగుబడులు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటూ కనబడుతున్నారు. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు భారతదేశంలో చేసుకుంటున్నప్పటికీ భారతదేశ ప్రభుత్వం ఈ రోజు వరకు ఆ విషయాన్ని ఎక్కడ కూడా సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకోకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి అనే విషయాల మీద ఎప్పుడు కూడా ప్రభుత్వాలు సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేనటువంటి విషయం ఇది. అవసరం లేనట్టు విషయమే కాదు, రైతులు పండించినటువంటి పంటను పేద ప్రజలకు అందించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గోడాంలలో నిల్వ ఉంచినటువంటి ఆహార ధాన్యాలు చెడిపోయి ఉత్పత్తి చేయడానికి అయినటువంటి ధర కంటే కూడా తక్కువ ధరల్లో విదేశాల్లో పశువుల మేత కొరకు పంపించడం జరుగుతుంది. ఇది భారతదేశ ప్రభుత్వం యొక్క పాలసీ. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సిన విషయం ఏమిటంటే 1991 నుండి 2001 వరకు దాదాపు 1,50,000 రైతులు తగ్గారు, వ్యవసాయం నుండి దూరం అయ్యారు. దాన్ని సరాసరిగా తీసుకున్నట్లయితే దేశంలో సగటున రోజుకు 2,035 మంది రైతులు వ్యవసాయాన్ని వీడి బయటకు వచ్చేసి పట్టణాల్లో వలసకు వెళ్ళి అక్కడ కూలీలుగా,
బడా బడా ఫ్యాక్టరీలలో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డ్గా పనులు చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉంది. అయితే మోడీ తీసుకొచ్చినటువంటి ఈ వ్యవసాయ బిల్లు ఇప్పటివరకైతే ఏ ప్రభుత్వాల ద్వారా రైతులకు న్యాయం జరగకపోయినప్పటికీ మోడీ తీసుకొచ్చేటటువంటి బిల్లు రైతుల్ని అత్యంత ప్రమాదంలో నెట్టేసే పరిస్థితిలో ఉంది. రైతులనే కాదు, రేపు దేశంలో పేద శ్రామిక ప్రజలు ఆకలితో అలమటించే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మోడీ తీసుకొచ్చినటువంటి 3 బిల్లులను చూసినట్లయితే. దాంట్లో మొదటి బిల్లు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అమెండ్మెంట్. దీనిలో చూసినట్లయితే అత్యవసర సరుకులు నుండి అత్యవసర సరుకుల జాబితాలో ఏవైతే సరుకులు ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత గతంలో ఈ అత్యవసర సరుకుల్ని ప్రభుత్వము ఎఫ్సిఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి పేద శ్రామిక ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచే జాగ్రత్తలు తీసుకునేది. ఇప్పుడు ఈ బిల్లు రావడం చేత 1955 కంటే ముందు నెలకొనున్నటువంటి పరిస్థితి తిరిగి 2020లో నెలకొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దీంట్లో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులు రైతుల దగ్గర ఆహార ధాన్యాలను ఎక్కువ మొత్తంలో సేకరించి నిల్వ చేసుకుంటాయి. నిల్వ చేసుకున్న తర్వాత మార్కెట్లో దాని ఆవశ్యకత బాగా పెరిగే వరకు ఆ నిల్వ ఆహార ధాన్యాలను బయటకు రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దీనితో ప్రజల్లో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, ఆ డిమాండ్ పెరిగిందంటే ఇమీడియట్గా ఆ పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా కార్పొరేట్ శక్తులు కావచ్చు ఆ ఆహార ధాన్యాలను అధిక ధరతో ప్రజల్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కార్పొరేట్ శక్తులు ఇష్టరాజ్యంగా ఆహార ధాన్యం యొక్క ధరలను పెంచి వాళ్ళ నడ్డి విరిచే అవకాశం ఉంది. ఇది ఒక రైతుకే నష్టం జరిగే విషయం కాదు, ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి జరిగేటటువంటి నష్టము, ప్రతి కుటుంబానికి జరిగేటటువంటి నష్టము. ప్రభుత్వ ప్రమేయం లేకుండా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం నుండి అనుమతి పొంది రైతుల దగ్గర ఆహార ధాన్యాలను తీసుకొని గోడౌన్లలో నిల్వ చేసుకునే పరిస్థితి గిట రేపు ఏర్పడినట్లయితే అధిక మొత్తంలో ఆహార ధాన్యాలను కొనుగోలు చేసినటువంటి కార్పొరేట్ శక్తులు వాళ్ళ ఇష్టరాజ్యంగా ఆ ఆహార ధాన్యాల రేటును పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇమ్మీడియట్గా దీని ఎఫెక్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పేద శ్రామిక ప్రజలపై పడే అవకాశము స్పష్టంగా ఈ బిల్లులో కనబడుతుంది. అయితే ఇందులో 1955 కంటే ముందు ఈ పరిస్థితి ఉంది. దాని తర్వాత చట్టాలు వచ్చినాయి. దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తీసుకొచ్చినటువంటి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కొన్ని రకాల మంచి బిల్లులు తీసుకురావడం చేత రైతులకు అంతగా నష్టం చేయకపోయినా మార్కెట్లో బడాబాబులు, కార్పొరేట్ శక్తులు అంతగా మోసం చేయడానికి అవకాశం లేకుండా పోయేది. కానీ ఈ బిల్లుతో ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే కార్పొరేట్ శక్తులు ఆహార ధాన్యాలను తన గుప్పిట్లో పెట్టుకొని నిల్వ చేసుకొని వాటి ధరను వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెంచినట్లయితే ఈ ప్రభావం మొత్తం దేశం మీద పడే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇది 2 కండిషన్లో, అంటే యుద్ధ సమయంలో మరియు ఆపత్తి సమయంలో ఈ నిల్వలు గోదాంలలో ఈ కార్పొరేట్ శక్తులు నిల్వలు ఉంచరాదు. ఆ 2 సమయాలు వదిలేస్తే మిగిలిన సమయాల్లో ఆహార ధాన్యాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిల్వ ఉంచవచ్చు. ఇది ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అమెండ్మెంట్ బిల్లో తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పు. అయితే దీని తర్వాత మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2వ బిల్లు ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్
ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ బిల్. ఇది ఇండైరెక్ట్గా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆర్ ప్రైస్ బిఫోర్ ఫార్మింగ్ దీన్ని తెలియజేస్తుంది. అయితే దీన్ని తెలుసుకోకంటే ముందు ఇదే తరాలో ప్రయోగం రష్యా విప్లవం తర్వాత 1928లో స్టాలిన్ ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో రష్యా దేశం యొక్క ఆర్థిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం మీద ఆయన అనేక రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. వ్యవసాయం మీద ఆయన చేసినటువంటి ప్రయోగాలు అంత ఇంతవి కావు. దాని పరిణామం ఎంత దారుణంగా ఆ దేశ రైతుల మీద పడ్డదో వాళ్ళు ఊహించలేకపోయారు. కాకపోతే స్టాలిన్ అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది రష్యా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు అని ఒక పాలసీని తీసుకొచ్చాడు. అది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనే పాలసీని తీసుకొచ్చాడు. ఆ పాలసీ ప్రకారం వాళ్ళు అనుకున్నటువంటి విజయాన్ని సాధించినప్పటికీ ఆర్థిక రంగంలో మంచిగా నిలదొక్కినప్పటికీ రైతులు మాత్రం ఎంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టేబడ్డారంటే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో. ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున వ్యవసాయ భూముల్ని తన అధీనంలో తీసుకొని వ్యవసాయదారులను రైతులను కూలీలుగా మార్చి వాళ్లకు అంటే కార్పొరేట్ శక్తులకు అవసరమైనటువంటి పంటను వాళ్ళతో బలవంతంగా వేయించడము ఇమీడియట్గా వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా ఒత్తిడిగా అధిక మొత్త గంటలో పనిచేసే విధంగా జాగ్రత్తలు తీసుకొని రైతులకు చాలా విపరీతంగా హింసించడం జరిగింది. అది దీని పరిణామం తర్వాత క్రమంలో ఎంతలా కొనసాగిందంటే 1928 నుండి 1932 వరకు చూసినట్లయితే ఇండస్ట్రియలైజేషన్లో ర్యాపిడ్ డెవలప్మెంట్ అక్కడ కనబడ్డప్పటికీ దాని ఫలితం ఏమైందంటే కార్పొరేట్ శక్తులు బలవంతంగా రైతుల దగ్గర కాంట్రాక్టు పద్ధతిన వాళ్లకు అవసరమైనటువంటి పంటను మాత్రమే పండించడం చేత భూమి యొక్క సారవంతం తగ్గిపోయింది. దానితో పాటు రైతులు తినడానికి ఆహారం లేకుండా ఇబ్బంది పడ్డ సందర్భాలు కనబడ్డాయి. 1932లో 28లో ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పన్నాలు 32% తగ్గిపోయినాయి. కార్పొరేట్ శక్తుల యొక్క నిలువలు ఆహార ధాన్యాల నిలువలు అది అమాంతంగా 40% పెరిగి కనబడుతున్నప్పటికీ ఆహార ధాన్యాల యొక్క ఉత్పన్నం చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలోనే వితిన్ ద 5th ఇయర్ 32% ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి రైతులకు ఆహారం దొరకక ఆకలితో అలమటించిన పరిస్థితులు ఆ రోజు రష్యాలో నెలకొన్నాయి. కాకపోతే స్టాలిన్ తీసుకున్నటువంటి నిర్ణయము ఆ దేశం యొక్క ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పరచడం అనే ఒక కారణం చేత నియంత్రిత ధోరణితో స్టాలిన్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. సేమ్ అదే తరాలో భారతదేశంలో మోడీ ప్రభుత్వం అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతి. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతి అంటే పరిసరాలను బట్టి వాతావరణాన్ని బట్టి ఆ ఏరియాలో వచ్చేటటువంటి పంటను బట్టి మార్కెట్లో ఉన్నటువంటి రేటును బట్టి రైతులు తనకిష్టం వచ్చినటువంటి పంటను పండించి ఆ పంట నుండి తన జీవనాన్ని కొనసాగించేవారు. ఈ కాంట్రాక్టు ఫార్మింగ్ పద్ధతులు ఏమవుతుందంటే కార్పొరేట్ శక్తులు వాళ్ళకు అవసరమైనటువంటి పంటల్ని రైతుల దగ్గర ముందే ఫిక్స్ చేసుకొని మాకు ఇంత పంట కావాలి అని ముందుగానే వాళ్లకు ఒక ధరను నిర్ణయించి వాళ్ళ దగ్గర పంటను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఇది రైతులకు లబ్ధి చేకూర్చే విషయము. పంట పండించిన తర్వాత
మార్కెట్లో తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పండించడం కంటే ముందే రైతుకు ఒక నిర్ణీత ధరను నిర్ణయించి కార్పొరేట్ శక్తులకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు మాత్రమే పండించడం జరుగుతుంది. కాబట్టి ఇది రైతులకు లబ్ధి చేకూర్చే విషయమని బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కావచ్చు, బీజేపీ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, బీజేపీ లీడర్స్ కావచ్చు, ఈ విషయాన్ని ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమవుతుందంటే, కార్పొరేట్ శక్తులు అంటే రెండు రకాలు చూడండి. సపోజ్ బ్రిటానియా కంపెనీ వాడు బిస్కెట్లను తయారు చేయడానికి వాడికి గోధుమలు అవసరం అవుతాయి. గోధుమలు అవసరమైనప్పుడు అతను ఒక ఏరియాను ఎన్నుకొని ఆ ఏరియాకి వెళ్ళేసి, నాకు ఇన్ని మెట్రిక్ టన్నుల గోధుమలు కావాలి, ఇన్ని ఎకరాల్లో మీరు పండించగలిగినట్లయితే ఈ నిర్ణీత ధరలో నేను దాన్ని కొనుగోలు చేస్తా అని వాడు ఒక కాంట్రాక్టు పద్ధతిన ముందుగానే రేట్ ఫిక్స్ చేసి రైతుల వద్దకు వెళ్ళే అవకాశం ఈ మోడీ బిల్లులో కల్పించడం జరిగింది. దీనితో జరిగేటటువంటి నష్టం ఏమిటంటే, రేపు ఆ కార్పొరేట్ శక్తులు ఆ రైతులను మోసం చేసినట్లయితే అక్కడ అడ్డగించడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా మధ్యలో లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం తన బాధ్యత నుండి తొలగించి ఇప్పుడు ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించే బాధ్యతను కలిగి ఉండడము, ప్రభుత్వమే పంట ఉత్పన్నాలను గిట్టుబాటు ధరలో కొనుగోలు చేయడం, ఈ ప్రాసెస్ ప్రజెంట్ నడుస్తుంది భారతదేశంలో. ఇది పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఇది కొలాప్స్ అయిందంటే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఇప్పుడు పండించినటువంటి పంట ముందుగానే కార్పొరేట్ శక్తులతో ఒప్పందం కుదిరించి ఇంత ధరకు నువ్వు పండించాలన్నప్పుడు వాడు పండిస్తాడు. ఒకవేళ మార్కెట్లో ఆ పంట యొక్క ధర ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రైతు చాలా దారుణంగా మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయనకు వేరే అవకాశం లేదు. వేరే అవకాశం లేకుండా ఖచ్చితంగా వాడు ఆ కార్పొరేట్ శక్తుల ఒప్పందం మేరకు పండించాడు. కాబట్టి అక్కడ నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆ పంట మొత్తం కూడా అతనికి ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకునేటటువంటి ఇంకో నిర్ణయం ఏమిటంటే, ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా మధ్య లేదు. మళ్ళా డైరెక్ట్ కార్పొరేట్ శక్తులకు ఆ అనుమతులు ఇచ్చేస్తుంది. అనుమతులు ఇచ్చిన తర్వాత రేపు కార్పొరేట్ శక్తులు ఈ కాంట్రాక్టు ఫార్మింగ్ పద్ధతిలో ఆ రోజు ఇదే తరహాలో 1928లో స్టాలిన్ ఇదే తరహాలో పాలసీని ఇంప్లిమెంట్ చేసి అక్కడ రైతుల్ని ఎంత దారుణంగా హింసించడం జరిగిందో, దాదాపు 5వ సంవత్సరంలోనే అక్కడ 32% పంట దిగుబడి తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఆహారం దొరకక ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. రేపు ఈ బిల్లు మూలంగా కూడా భారతదేశంలో అదే తర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ రష్యాలో ప్రభుత్వం దేశం యొక్క ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి స్టాలిన్ నిర్ణయం తీసుకుంటే, ఇక్కడ మోడీ ప్రభుత్వం క్లియర్గా తన మిత్రులైనటువంటి కార్పొరేట్ శక్తులకు మొత్తం వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పడానికి ఈ ప్లానింగ్ చేసుకున్నాడు. దీనితో ఒక రైతే మోసపోవడం కాదు, తిరిగి వినియోగదారులందరూ కూడా మోసపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో కార్పొరేట్ శక్తులు ధరను నిర్ణయిస్తారు. కార్పొరేట్ శక్తులు వాడికి అవసరమైనటువంటి పంటను నిర్ణయిస్తారు. వీడు ధరను నిర్ణయించి పంట వేయడం కంటే ముందే ధర చేయడం చేత వీడు వినియోగదారులకు ఇష్టం వచ్చిన రీతిలో ధరను పెంచి అమ్మే అవకాశాలు కనబడుతున్నాయి, చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ రైతులకు ఎక్కడ లాభం లేకుండా తిరిగి వ్యవసాయ భూములు నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. ఒకటే రకం రీసెంట్లీ 1991 ఆర్థిక సరళీకరణ పేరిట వచ్చినటువంటి ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశంలో ఈ పాటికే చాలా ఎక్కువ సంఖ్యలో భూమి నాణ్యతను కోల్పోయింది.
వచ్చినటువంటి విత్తనాల ప్రభావము, ఎరువుల ప్రభావము, అధిక దిగుబడి కొరకు రైతు వేసిన పంటను అదే పంటను వేయడం చేత ఆ భూమి నాణ్యతను కోల్పోయింది, ఆ భూమి సారవంతాన్ని కోల్పోయింది. అంటే రానున్న కాలంలో ఇది పర్యావరణానికి కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టం చేసే అవకాశం ఉంది. దీంట్లో కార్పొరేట్ శక్తులు ఎంట్రీ అయినాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయదారుని అక్కడ రష్యలో హింసించిన విధంగా వీళ్ళకు అవసరమైనటువంటి పంటను వీళ్లకు అనుకూలమైనటువంటి ధరలో పండించడానికి రైతుల్ని బలి చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఈ బిల్లో కనబడుతుంది. మూడవది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్. ఈ బిల్ను మనం చూసినట్లయితే ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించేది. ఆ గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించి ఎఫ్సిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వమే రైతుల దగ్గర పంట కొనుగోలు చేసేది. ఈ పంటను పేద శ్రామిక వర్గాలకు, బిలో పువర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలకు తక్కువ ధరలో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క మెయిన్ పాలసీ ఏమిటంటే, ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, ఎంఎస్పి ఈజ్ అన్ ఎక్స్ట్రా బర్డన్ ఆఫ్ గవర్నమెంట్. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే రైతులను అంతగా ఆదుకోకపోయినా రైతులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్పి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి అన్నెసెసరీగా అదనంగా పడేటటువంటి భారము. కాబట్టి ఎంఎస్పిని తొలగించాలని నితిన్ గడ్కరీ ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దాని తర్వాత శాంతా కమిటీ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రభుత్వానికి దీని భారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఎంఎస్పిని ప్రైవేట్ పరం చేయడానికి అవకాశాలు చూడాలని శాంతా కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆ కమిటీ శాంతా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆహార ధాన్యాలను నిల్వ ఉంచడానికి ప్రభుత్వం దగ్గర సరిపడా గోడౌన్లు లేవు, గోడౌన్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం దగ్గర సరిగ్గా భూమి లేదు, సరైన అవకాశాలు లేవు అని కమిటీ రెఫర్ చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 2012లో మన్మోహన్ సింగ్ ఈ ప్రాసెస్ను స్టార్ట్ చేశాడు. దీని మీద ఆ టైంలో కూడా రైతులు వ్యతిరేకత వచ్చింది. కాకపోతే మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి పాలసీ అంత పెద్ద మొత్తంలో కాకుండా కేవలం చిన్న మొత్తంలోనే ఈ ప్రభావం కనబడ్డది. కానీ మోడీ తీసుకొచ్చేటటువంటి ఈ ప్రాసెస్లో ఫార్మర్స్కు మరియు గిడ్డంగులు, గోడౌన్లు ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైస్తో ఆ పంట దిగుబడిని తీసుకునే ప్రాసెస్ ఉంది. దీంట్లో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఉంది. అంటే మన దగ్గర రైతు బజార్లు చెప్తాము, నార్త్ ప్రాంతంలో బాజార్ సమితి అంటారు, మండి అంటారు. ఈ మండి పేరిట వచ్చినటువంటి చట్టంలో రైతులకు కాస్త న్యాయం జరిగేది. ఇక్కడ కూడా రైతులు అత్యంత దారుణంగా మోసపోయిన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో రైతులు కేవలం 6% మాత్రమే పంటలు ఎక్కడ అమ్మేసి మిగతాది తనకిష్టం వచ్చిన ప్రైవేటు మార్కెట్లలో తన పంటను అమ్మడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పెత్తనము ఈ కార్పొరేట్ శక్తులకు పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులకు పూర్తి స్థాయిలో పెత్తనం పెరగడమే కాదు, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వము రైతులకు మరియు ప్రైవేటు వ్యాపారులకు మధ్య
ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ని నిర్మాణం చేసి ఉందో అది కొలాప్స్ అవుతుంది. మోడీ అంటున్నాడు కాదు అని. మొత్తం కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన తర్వాత, వాళ్ళకు అనుమతులు మొత్తం ఇచ్చిన తర్వాత అది ఉండడానికి ఎక్కడ అవకాశం లేదు. కేవలం రైతుల్ని నచ్చజెప్పడానికి మాత్రం ఎంఎస్పి ఎక్కడ పోదు అది ఉంటుందని చెప్తున్నాడు. కానీ ఈ 3 రకాల బిల్లులో కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడి అధికారం రావడం చేత ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ రేపు ఉండదు అంటే రైతు అనేవాడు ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులు అనుకున్న దగ్గరనే తన పంటను అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో రైతు తన మార్కెట్ ధర ఎక్కడుందో ఆ ఎక్కువ ధర ఉన్నటువంటి మార్కెట్లో వెళ్ళి తన పంటను అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వము కొనుగోలు వ్యవస్థ ఉన్నప్పటికీ, ఒకవేళ ప్రభుత్వము కొనుగోలు వ్యవస్థలో రైతుకు తగిన ధర రాకుండా మార్కెట్లో ఒకవేళ ధర ఎక్కువ ఉన్నట్లయితే రైతు ప్రభుత్వానికి అమ్మకుండా మార్కెట్లో వెళ్ళి ఎక్కువ ధరకు అమ్మి లాభపడే అవకాశము ప్రజెంట్ కాలంలో ఉంది. కానీ ఈ బిల్లు ద్వారా ఏమవుతుందంటే రైతులకు అటువంటి అవకాశం ఉండదు. అంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండదు. ప్రభుత్వము రైతుల దగ్గర కొనేటటువంటి వ్యవస్థ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కార్పొరేట్ శక్తుల మీదనే ఆధారపడి పంటను అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాడప్పుడు రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా తన వ్యాపారం కొరకు రైతుల దగ్గర తక్కువ ధరకు పంటను తీసుకొని రెండవ బిల్లులో ఇచ్చినటువంటి స్టాక్ నిలువ ఉంచే ప్రాసెస్లో అత్యవసర సరుకులను మొత్తాన్ని నిలువ ఉంచేసి మార్కెట్లో దాని కొరతను ఏర్పాటు చేసి ఎప్పుడైతే డిమాండ్ మార్కెట్లో పెరుగుతుందో ఆ మార్కెట్ ధరకు ఇమీడియట్గా ఎక్కువ ధరకు ఆ సరుకుల్ని అమ్మడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం రైతులకే కాదు, పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి జరిగేటటువంటి నష్టము. వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయ కూలీలు ఉన్నారు, దాంతోపాటు వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. దీన్ని మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మోడీ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకు రేపు ఆహార ధాన్యాలు దొరకకుండా ఆకలి లేమితో ఉంచే పరిస్థితిని తీసుకొస్తుంది. మనం అంటున్నాము ఇది రైతు సమస్య, రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలు, రైతు చేస్తున్నటువంటి ఉద్యమాలు. రైతు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ దేశంలో అనేక రకాల కష్టాలు పాలవుతూనే ఉన్నాడు. ఇక్కడ చాలామంది బీజేపీ శక్తులు ఏమంటున్నాయంటే కార్పొరేట్ శక్తులు ఏంటి, రైతులు కూడా నిలువ ఉంచుకోవచ్చు కదా అని. ఎక్కడ నిలువ ఉంచుకుంటాడు? రైతు దగ్గర పంట వచ్చిందంటే రైతు కుటుంబం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతుంది. కాబట్టి ఆయన మరో పంట వేయాలన్నా, మరో పంటకు కావలసినటువంటి విత్తనాలు, ఎరువులు అవి తీసుకోవాలన్నా ఈ పంటను ఖచ్చితంగా అమ్మాల్సిందే. దాంతోపాటు ఈ వ్యవసాయం మీద ఆధారపడే ఆయన కుటుంబం ఉందంటే ఆయన పిల్లల ఫీజులు కట్టేది ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు లేదా వైద్యం చేయించేది ఉన్నా ఈ మొత్తం పంట మీదనే ఆధారపడి ఉంటాడు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయడానికి అవకాశం లేదు. తెలివిలేని బీజేపీ నాయకులు రైతులు కూడా నిల్వ చేసుకోవచ్చు, రైతులకు ఇది మంచి అవకాశము అని చెప్పడం జరుగుతుంది. కానీ దేశవ్యాప్తంగా రైతులకు నిల్వ చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 51% భూమి 6% ప్రజల దగ్గర ఉంది. 6% ఉన్నటువంటి పాలక భూస్వామ్య కులాల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి 51% భూమి ఉంది. అంటే 184 మిలియన్ హెక్టార్ల సాగుయోగ్యమైన భూమిలో 90 మిలియన్ హెక్టార్ల భూమి కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 6% ప్రజల చేతిలో ఉంది. 5 నుండి 10 ఎకరాల మధ్య ఉన్నటువంటి భూమి
రైతులు ఒక 10% ఉంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఈ దేశంలో 85% మంది ఉన్నారు. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులు ఆ 6% ఉన్నటువంటి ధనిక రైతులు కాదు. 5 నుండి 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి మధ్యతరగతి రైతులు కూడా కాదు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నటువంటి రైతులు సరైన పంటలు లేక, గిట్టుబాటు ధరలు లేక, మార్కెట్ శక్తుల చేతుల్లో మోసపోయి, ఆర్థికంగా చిక్కిపోయి, బాకీలయ్యి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. అయితే పెద్ద రైతుల భూమిని 70% కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు 6% ప్రజల దగ్గర 51% ఈ దేశంలో ఉన్నటువంటి భూమి వాళ్ళ చేతులు ఉంటే, ఆ 6% ప్రజల వద్ద ఉన్నటువంటి భూమిని 70% కౌలు రైతులు సాగు చేస్తున్నారు. రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా కనబడేది కౌలు రైతులే. కానీ వారికి ఇప్పటివరకు ఎటువంటి చట్టం చేయలేదు, వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అసలు వాళ్ళు ఈ దేశంలో ఉన్నట్టు ఒక లిస్టు కూడా కనబడడం లేదు. అంటే కౌలు రైతుల యొక్క పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. అయితే ఈ కాంట్రాక్ట్ బేస్డ్ వ్యవసాయం ఏదైతే ఉందో, ఇప్పటికే గత 40 ఏళ్ల నుండి యూరోప్ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులను అత్యంత దారుణంగా హింసించాయి. రైతులు అత్యంత దారుణంగా ఈ కాంట్రాక్ట్ బేస్ వ్యవసాయ పద్ధతుల మూలంగా నష్టపోయారు. దాంతోపాటు భూమి యొక్క నాణ్యత తగ్గిపోయింది. దాంతోపాటు పర్యావరణానికి చాలా భయంకరమైన నష్టం జరిగింది. ఎక్కువ పంట దిగుబడి కొరకు ఉపయోగించేటటువంటి ఎరువులు, అదేవిధంగా పెస్టిసైడ్స్, వీటి మూలంగా పర్యావరణానికి అధిక మొత్తంలో నష్టం చేసింది. ఈ 40 ఏళ్లలో యూరోప్ దేశాల్లో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతుల మూలంగా ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఆ దేశాల్లో ఉన్నటువంటి రైతులు అత్యంత ప్రమాదంలో నెట్టేయబడ్డారు. అదే తరహాలో మోడీ తీసుకొచ్చినటువంటి ఈ 3 బిల్లులు, ఈ 3 బిల్లుల యొక్క ప్రభావము రైతుల మీద పడుతుంది. రైతుల మీదనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల చేతులు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల చేతిలో ఉంటుందో, రైతులకు గిట్టుబాటు ధరలు ఉండవు. మధ్యలో ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసి, రైతుల దగ్గర కొనుగోలు చేసి, పేద శ్రామిక ప్రజలు, బిలో పిఓటి లైన్ ప్రజలకు తక్కువ ధరలో అమ్మడం ఏదైతే ప్రాసెస్ ఉందో, దీన్ని బీజేపీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు భావిస్తుంది ఏంటంటే ఇది ప్రభుత్వం మీద పడుతున్నటువంటి అధిక భారం. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, కార్పొరేట్ శక్తులకు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేయడము అది ప్రభుత్వానికి అదనంగా భారం కాదు. కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల దగ్గర పంటను కొనుగోలు చేసి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు తక్కువ ధరలో అమ్మడము ఇది ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుందని బీజేపీ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుండి దీని మీద కన్నేసింది. కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఈ దేశం మొత్తానికి మోసిపోయి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళు ఒక లిస్ట్ అయితే, ఇప్పటివరకు భారతదేశంలో 2 లక్షల మంది బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. అది మామూలు పారిపోవడం కాదు. భారతదేశం పౌరసత్వాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని ఆయా దేశాల్లో పౌరసత్వాన్ని పొంది అక్కడ సెటిల్ అయ్యారు. సుమారు 2 లక్షల మంది మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డది. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరము వారి యొక్క రుణాలను మాఫీ చేస్తుంది. అది ప్రభుత్వాలకు ఎన్నడూ భారం కాలేదు. కానీ రైతులకు కల్పించేటటువంటి గిట్టుబాటు ధర, మధ్యలో ఉన్నటువంటి ఎఫ్సిఐ, ఈ ప్రాసెస్, కొనుగోలు, గిడ్డంగులు, గోడాములు, ఈ అన్ని ప్రాసెస్ వల్ల ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతుందని ప్రచారం చేస్తూ ఈ బిల్లును తీసుకురావడం
నిజంగా ఇది రైతులకే కాదు, దేశవ్యాప్తంగా దేశ పౌరులందరికీ పడేటటువంటి ప్రభావము. దీని ప్రభావాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే దాదాపు ఎఫ్సిఐ చేతిలో 2200 గోడౌన్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఆ రోజే 2012లో ఒక 510 గోడౌన్లు తప్ప మిగతా వాటినన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని ఎప్పుడూ ఆలోచన చేసింది. కొన్నిటికి కాంగ్రెస్ చేసినప్పటికీ అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. దాని తర్వాత ఈ ఎఫ్సిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోడౌన్లు పూర్తి స్థాయిలో ప్రైవేట్ శక్తుల చేతులు వెళ్తాయి. గవర్నమెంట్ శక్తుల చేతిలో ఉన్నప్పుడే ఎన్ని రకాల మోసాలంటే 2012లో సుమారు 8 కోట్ల టన్నుల 8.05 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేస్తే దాంట్లో 1.72 కోట్ల టన్నులు ఎఫ్సిఐ గోడౌన్లలో నిల్వ చేశారు. దాదాపు 4.5 టన్నులు ఆహార ధాన్యాలను తాత్కాలిక ప్లాస్టిక్ సీట్ కవరింగ్లో నిల్వ చేయడం జరిగింది. ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి ఆ గోడౌన్లో గామా రేస్ తోటి ఆహార ధాన్యాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణం చేత ప్రతి సంవత్సరం 1000 టన్నుల ఆహార ధాన్యాలు పాడైపోతాయి. 1000 టన్నుల ఆహార ధాన్యాలు పాడైపోతే ఇది ఏం చేస్తుందంటే విదేశాలకు భారతదేశం పశువుల మేత కొరకు ఈ ఆహార ధాన్యాలను తక్కువ ధరకు పంపించడం జరుగుతుంది. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ 2012లో గోధుమ పంట ఉత్పత్తి ధర 19,100 పర్ క్వింటాల్. ఇది గోడౌన్లలో నిల్వ చేసే ప్రాసెస్లో ఈ ఆహార ధాన్యం పాడైపోయి ప్రభుత్వం పట్టించుకోక సరిగా నిల్వ చేయకపోవడం చేత దాదాపు ఉత్పత్తికి 19,100 ధర అయితే విదేశాలకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర 16,200. దీని ద్వారా దాదాపు 1,700 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఒక్క గోధుమ పంట చెప్తున్నా. ఈ విధంగా వరి పంట నష్టం జరుగుతుంది, పాడైపోతుంది. ఒకవేళ పశువులు తినడానికి కూడా, పశువుల మేత కూడా ఆహార ధాన్యాలు పనికి రాకపోతే కొన్ని 1000 టన్నుల ఆహార ధాన్యాలను సముద్రాల్లో కలపడం జరుగుతుంది, పడేయడం జరుగుతుంది. విషయం ఏమిటంటే ఉత్పన్నాలు నిల్వ చేసేటటువంటి సరిగా ప్రాసెస్ లేక ఏ దేశంలో ప్రపంచంలోనే సాగ్యోగ్యమైన భూమిలో 2వ స్థానంలో ఉన్నటువంటి దేశంలో ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏ యంత్రణ లేకపోవడం చేత ఆ ఆహార ధాన్యాలు పాడైపోతున్నాయి. ఉత్పన్నాలు ఉన్నటువంటి దేశంలో పౌష్టికాహార లేమితో దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 49% పిల్లలు వాళ్ళ వయస్సుకు తగ్గ సరైన బరువు లేరు. 52% పిల్లలు వాళ్ళ వయస్సుకు తగ్గ హైట్ లేరు. అంటే ఈ పౌష్టికాహార లేమితో అనేక రకాల సమస్యలు దేశంలో నెలకొని ఉన్నాయి. ఆహారలేమి, ఆకలితో మరణాలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విపరీతంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వము ఆ లెక్కలు మనకు చూపించడం లేదు. ఇక రైతుల పరిస్థితి అంటారా, రైతుల పరిస్థితిని మనం చూసినట్లయితే నేడు భారతదేశం యొక్క రైతుల యాజ్ అన్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 6,426 రూపాయలు. దీంట్లో సపరేట్గా మనం చూసినట్లయితే బీహార్ రైతుల సంవత్సర ఆదాయము 44,172 అయితే దాంట్లో వారి నెల ఆదాయము 3,538 రూపాయలు మాత్రమే. అయితే దీంట్లో కూడా ఒక లాజిక్ ఏముందంటే ప్రభుత్వ లెక్కల్ని మనం చూసినట్లయితే బీహార్ రైతులు సంవత్సర ఆదాయం 44,172 ఎలా ఉంది, మొత్తం పంట దిగుబడి మీద ఆధారపడి ఉందా అని చూసినట్లయితే దాంట్లో 44,172 రూపాయల ఆదాయంలో వ్యవసాయం నుండి వచ్చింది 20,627 రూపాయలు మాత్రమే. వ్యవసాయ కూలి నుండి వచ్చినాయి 15,885 రూపాయలు.
నాన్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం కాకుండా ఇతర రంగాల నుండి సంపాదించినవి 2,839 రూపాయలు. అదేవిధంగా పశు సంబంధిత పదార్థాల మీద సంపాదించింది 4,831. అంటే వ్యవసాయం, కూలీ, అదేవిధంగా నాన్ ఫార్మింగ్, పశువులకు సంబంధించినటువంటి అంటే ఈ అన్నింటినీ కలిపి రైతుల యొక్క సంవత్సర ఆదాయంను ప్రభుత్వం లెక్కిస్తుంది. వాస్తవానికి సంవత్సర ఆదాయము వ్యవసాయం మీద వచ్చేది బీహార్ రైతులకు 20,000, సంవత్సరానికి 20,627. కానీ మిగిలిన కూలీ, నాన్ ఫార్మింగ్, ఇది పశు సంబంధిత పదార్థాలు, వీటినన్నింటినీ కలిపినట్లయితే బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆదాయము సంవత్సరానికి 44,172 అయితే నెలకు 3,538 రూపాయలు మాత్రమే బీహార్ రైతుల ఆదాయము. బీహార్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. అసలు ఎవరు కూడా ఊహించలేరు. అంత దారుణంగా అన్ని రకాల శక్తులు వాళ్ళను చుట్టుముట్టి హింసించడం జరుగుతుంది. అదేవిధంగా పంజాబ్ రైతుల యొక్క సంవత్సర ఆదాయము 2,17,450. దీంట్లో పంజాబ్ రైతుల యొక్క నెలసరి ఆదాయము మంత్లీ ఇన్కమ్ 18,000 అవుతుంది. ఈరోజు మనకు హర్యానాను చూసినట్లయితే హర్యానా యొక్క మంత్లీ ఇన్కమ్ మంత్లీ రైతుల యొక్క ఆదాయము 14,500. కర్ణాటక రైతుల యొక్క మంత్లీ ఆదాయం 8,832. దీన్ని చూసినట్లయితే ఎక్కువగా మనకు ఢిల్లీ ఆందోళనలు కనబడేది పంజాబ్ రైతులు, అదేవిధంగా హర్యానా రైతులు. ఎందుకంటే పంజాబ్ మరియు హర్యానా రైతుల యొక్క ఆదాయం చాలా స్పష్టంగా ఎక్కువ కనబడుతుంది. అయితే ఈ పంజాబ్ రైతులు యొక్క ఆదాయంలో 2,17,450 రూపాయల ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో వ్యవసాయం నుండి వచ్చేది 1,30,000 మాత్రమే. వ్యవసాయ కూలీ నుండి వచ్చేది 57,000 ఆదాయము. అదేవిధంగా పశు సంబంధిత పదార్థాల నుండి వచ్చేటటువంటి ఆదాయము 21,000. ఈ మొత్తం నాన్ ఫార్మింగ్ నుండి వచ్చేది 8,800 అయితే ఈ మొత్తాన్ని కలిపి పంజాబ్ రైతుల యొక్క ఆదాయం 2,17,450. ఇప్పుడు మోడీ తీసుకొచ్చేటటువంటి ఈ బిల్లు ఇమీడియట్గా రియాక్ట్ అయింది పంజాబ్ వాళ్ళు. ఎందుకంటే పంజాబ్లో ఈ ఎంఎస్పి మినిమం ఎంఎస్పి ఉంది, అదేవిధంగా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఉన్నాయి, గోడాంలు ఉన్నాయి. ఇవన్నీ ఈ ప్రాసెస్లో ప్రైవేట్ పరం కార్పొరేట్ శక్తులు వెళ్ళిపోతే పంజాబ్ రైతులు అత్యధికంగా మోసపోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు పంజాబ్ ప్రజల్లో ఉన్నటువంటి కమిట్మెంట్, దేశభక్తిలో కూడా ఆర్మీలో పంజాబు సిక్కులు కేవలం ఒక రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆర్మీలో అత్యధిక సంఖ్యలో సిక్కులే ఉంటారు. అంటే పంజాబీ యొక్క సిక్కుల యొక్క కమిట్మెంట్ ఈ దేశం పట్ల చాలా గొప్పది. కాబట్టి ఈ రైతు సమస్యను కేవలం తన రాష్ట్ర సమస్యనే కాదు, కేవలం రైతు సమస్యనే కాదు, ఇది మొత్తం దేశ సమస్య అని పంజాబ్ రైతులు అత్యంత దారుణమైన చలిలో, దాదాపు ఢిల్లీలో 5 నుండి 6 డిగ్రీల చలిలో కూడా రైతులు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది మొత్తం రైతులకు సంబంధించిన ఉద్యమం కాదు, ఇది యావత్ దేశానికి సంబంధించినటువంటి ఉద్యమం. ఈ దేశానికి సంబంధించిన ఉద్యమం ఎందుకు అవుతుంది అంటే మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా 1951లో భారతదేశంలో 7 కోట్ల రైతులు ఉంటే 2 కోట్ల రైతు కూలీలు ఉన్నారు. అదే లెక్క 1961 సెన్సెస్లో చూసినట్లయితే భారతదేశంలో 10 కోట్ల రైతులు ఉంటే 3 కోట్ల కూలీలు ఉన్నారు. అదే 1991 లెక్కలను చూసినట్లయితే భారతదేశంలో 11 కోట్ల రైతులు ఉన్నారు, 7.5 కోట్ల కూలీలు ఉన్నారు. అదే 2020లో చూసినట్లయితే 11.5 కోట్ల రైతులు ఉంటే 29 కోట్ల కూలీలు ఉన్నారు. దీంట్లో 11 కోట్ల రైతులు, 29 కోట్ల కూలీలు. అంటే ఈ 40 కోట్ల ముందు 40 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు. ఇది కాకుండా ఇతర కూలీలను క్యాల్కులేట్ చేసినట్లయితే మరో 40 కోట్ల మంది పేద శ్రామిక ప్రజలు. అంటే 80 కోట్ల మంది ఈ దేశ ప్రజల మీద ఈ మోడీ తీసుకొచ్చిన బిల్లు ప్రభావం పడే అవకాశం ఉంది. వాళ్ళు రేపు ఆకలి కేకలతో మరణించే అవకాశాలు ఉన్నాయి. సరైన గిట్టుబాటు ధరలు లేక కార్పొరేట్ శక్తుల చేతుల్లో కాంట్రాక్టు ఫార్మింగ్ పద్ధతిలో వ్యవసాయదారులు చిక్కిపోయినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి కొనుగోలుదారులు కూడా అతి దారుణంగా మోసపోయే అవకాశం ఉంది. కార్పొరేట్ శక్తులు వాళ్ళ బిజినెస్ మేరకు నిర్ణయించినటువంటి ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఎంఎస్పి ద్వారా లేదా ఎఫ్సిఐ ద్వారా ప్రభుత్వం అడ్డం ఉండదు, ప్రభుత్వం కొనుగోలు చేయదు, కార్పొరేట్ శక్తులే కొనుగోలు చేస్తాయి, కార్పొరేట్ శక్తులే నిల్వ ఉంచుతాయి. కాబట్టి
కార్పొరేట్ శక్తులు వాళ్ళ లాభం కొరకు, వాళ్ళ ఆదాయం కొరకు ఆ పంటను అధిక ధరలో అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం రైతుల మీదనే కాదు. ఈరోజు 2020 లెక్కల ప్రకారం 11 కోట్ల రైతులైతే 29 కోట్ల మంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం 40 కోట్ల మంది, అంటే 40 కోట్ల మంది సమస్య ఇది. ఈ 40 కోట్ల మంది సమస్య కేవలం రైతు కూలీలదైతే, దాని తర్వాత మనం మిగతా ఒక 40 కోట్ల మందిని మనం చూసినట్లయితే ఇతర రంగాల్లో ఉన్నటువంటి కూలీలు, పరిశ్రమలో పనిచేసేటటువంటి కూలీలు, కార్పొరేట్ శక్తుల్లో వ్యాపారం వెళ్ళిపోయిందంటే ఇమీడియట్గా రేపు ధరలు పెరిగినాయంటే వాళ్ళ కుటుంబాలు కూడా చాలా అత్యంత దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మోడీ తీసుకొచ్చినటువంటి ఈ 3 బిల్లులు కూడా కేవలం రైతులకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజల సమస్య. 80 కోట్ల మంది ప్రజల సమస్యనే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టిలో భారతదేశంలో వ్యవసాయం అనేది అత్యంత మౌలికమైన పరిశ్రమ. ఇది ఆహార ఉత్పత్తికి సంబంధించింది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపించాలి. దానితో పాటు ఇది ప్రజలకు మరియు దేశానికి ఆర్థిక పరంగా చూసినట్లయితే అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమ. వ్యవసాయం అనేది అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమ. కాబట్టి వ్యవసాయం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టినట్లయితే రేపు దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది దేశం అని బాబాసాహెబ్ ఈ దేశానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు రైతు సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, భూమి సమస్య మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక పెత్తందారి కులాలు బాబాసాహెబ్ మాటను అంగీకరించలేదు. దాని ఫలితము ఈరోజు మోడీ లాంటి దొంగలు రైతులు పండించేటటువంటి పంటను కూడా దొంగిలించడానికి ఒక ముఠాగా ఏర్పడి కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి రైతుల్ని మోసం చేయడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక రంగాన్ని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులను నెట్టేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి కేవలం రైతులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ఈ విషయాల మీద ఉద్యమాలు చేయనట్లయితే రానున్న కాలంలో ఆ ప్రభావం మీ కుటుంబం మీద పడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి 51% భూమి 6% ఉన్న ప్రజల చేతులు ఉంది. 5 నుండి 20 ఎకరాల మధ్య భూమిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఒక 30% ఉంటే, 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో 85% మంది. అంటే 85% మంది ఎవరు? మనం గ్రామాల్లో గమనించినట్లయితే ఒక రెడ్డికో, వెలమకో, కమ్మకో దాదాపు 20 ఎకరాల కంటే ఎక్కువనే భూమి ఉంది. అదేవిధంగా ఒక బీసీలో ఉన్నటువంటి ఎగువ శూద్రులు అనొచ్చు. ఎగువ శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త 10 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు, 5 నుండి 10 ఎకరాలు. దాని తర్వాత మెజారిటీ బీసీల్లో 5 ఎకరాల కంటే తక్కువనే భూమి కలిగి ఉంటారు. దాంతోపాటు ట్రైబల్స్ను, ఎస్టీలను గమనించినట్లయితే 5 ఎకరాల కంటే చాలా తక్కువ, అంటే 2 ఎకరాలు, 1 ఎకరం భూమిని కలిగి ఉన్నటువంటి రైతులు, అంటే ఈ దేశంలో 5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి రైతులు 85% మంది ఉన్నారు. ఈ మోడీ తీసుకొచ్చినటువంటి బిల్లు ఈ 85% రైతుల మీద ప్రభావం చూపించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 85% రైతుల యొక్క కుటుంబాల మీద ఈ ప్రభావం పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దానితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి పేద శ్రామిక ప్రజల మీద కూడా ఈ బిల్లు యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రైతు బిల్లును వ్యతిరేకిస్తూ రైతులకే కాదు, మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ ఉద్యమాలను బలోపేతం చేసి ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో అమల్లో లేకుండా చూసే బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునిది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ సబ్జెక్ట్ను ఇక్కడనే ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్.